వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. మేడారంలో ఒక డ్యాన్స్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది. సో ఇప్పటికే చాలామంది కూడా ఆ డ్యాన్సు చూసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో వసుంధర యాదవ్ ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేడారంలో మరి బందోబస్తు డ్యూటీకి వచ్చారు. సో ఈసారి మేడారం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ మేడారం జాతరకు ప్రభుత్వం కూడా 200 కోట్లకు పైగా నిధులు కేటాయించడం కావచ్చు. 100 రోజుల్లో అభివృద్ధి పనులకు కూడా ఒక డెడ్లైన్ పెట్టుకొని మంత్రి సీతక్క కావచ్చు, అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరి కొండ సురేఖ కావచ్చు, ఇద్దరు మంత్రులు కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సో మొత్తానికి ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేశారు. సో 28 నుంచి 31 వరకు జరిగిన ఈ జాతరకు సంబంధించిన మేడారం పనులన్నింటినీ కూడా పూర్తిగా చేయడమే కాకుండా మరి చాలామంది భక్తులు కూడా రావడానికి సో ఏర్పాట్లు కూడా చేయడము నిజంగా ఇది మేడారం చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడారంలో మరి మట్టి రోడ్లు ఉండేవి. అదే క్రమంలో గద్దెల దగ్గర కూడా కొంత సమ్మక్క సారలమ్మ, జంపన్న, పగిడిగిద్ద రాజులకు సంబంధించిన 4 గద్దెలు కూడా మరి గతంలో నామమాత్రంగా గద్దెలు ఉండేవి. వాటిని కూడా ఆధునీకరించారు. అదే క్రమంలో ఆ గద్దెల చుట్టూ కూడా ఏర్పాటు చేసిన కమాన్లు ఏవైతేనో పాలరాయి కట్టడాలు నిజంగా ఆ గుట్టల్లో మొత్తానికైతే మేడారంలో ఈసారి చాలా ప్రత్యేకతను చాటుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ముందుగానే ప్రభుత్వం చేసిన ఏదైతే మేడారం గద్దెలను ఆధునీకరించాలి, సో లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలనే చేసిన ఆ రోడ్లు కావచ్చు. తర్వాత మరి ఏదైతే జంపన్న వాగులో కూడా మరి నిత్యం నీరు ప్రవహించేలాగా భక్తులు మరి స్నానాలు చేయడానికి కావచ్చు, అన్ని విషయాలు కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే క్రమంలో మంత్రులు కొండా సురేఖతో పాటు సీతక్క, ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క మంత్రిగా ఉన్నారు. సో ఆమె సుమారు అక్కడే 4 రోజుల పాటు మాకాం వేసినట్టు మరి పూర్తి స్థాయిలో అక్కడే ఉండి ఆ అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి గతంలో కంటే భక్తులు ఇబ్బంది పడకుండా కొంత మరి ఆ విషయంలో ప్రభుత్వం చేసిన అంశంలో మాత్రం భక్తుల నుంచి గతంలో కంటే కొంత తక్కువ విమర్శలు వచ్చాయి. విమర్శలు మీన్స్ ఏంటంటే మరి ఒక 4 రోజుల్లో సుమారు 1 కోటి మంది పైగా భక్తులు గతంలో దర్శించుకునేవారు. కానీ ఈ 4 రోజుల్లో ఈసారి రికార్డు స్థాయిలో 3 కోట్ల భక్తులు మరి మేడారం సందర్శించుకోవడం కావచ్చు. ఇదే క్రమంలో మరి ఇదొక రికార్డు. ఆ రికార్డు అది చరిత్రలో ఉండిపోతుంది. ఎందుకంటే సో ఈసారి చాలా ప్రత్యేకతల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యాలు ఉన్నాయి మహిళలకు. సో మేడారంకు వెళ్ళే భక్తులకు కూడా అది వర్తింపజేస్తుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు సో మరి జనం అయితే పోటెత్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో మరి ఒక డ్యాన్స్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి. సో దాంట్లో మంత్రులు కూడా పాల్గొన్నారు. సో అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, అదే క్రమంలో సీతక్క కూడా పాల్గొన్నారు. పోలీసులు కూడా మరి ఉన్నతాధికారులు కూడా ఆ డ్యాన్స్లో పాల్గొన్నారు. అదొక గిరిజన సాంప్రదాయ నృత్యము. నిజానికి అదేం పెద్ద స్టెప్పులేం వేయలేదు, కానీ వాళ్ళు జస్ట్ ఇలా ఇలా ఆ గ్రూప్ డ్యాన్స్ చేసిన దాంట్లో ముఖ్యంగా ఒక వ్యక్తి మాత్రం చాలా ట్రెండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో. ఆమె వసుంధర యాదవ్. ఈమె ఇప్పుడు ఖమ్మం జిల్లా కల్లూరుకు సంబంధించిన ఏసీపీగా పనిచేస్తున్నారు. సో ఆమె కూడా మరి మేడారంలో విధులు నిర్వర్తించడానికి వచ్చారు. అదే క్రమంలో ఒకవైపు జాతర సాఫీగా సాగుతోంది. మొత్తానికి పోలీసులు కూడా ఈ యొక్క జాతర సక్సెస్ కావడంలో పూర్తి స్థాయిలో మరి వాళ్ళంతా కూడా మరి ఎక్కడికక్కడ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొంత పోలీసులకు చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వస్తున్న లక్షల మంది భక్తులను మరి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సో దీన్ని సక్సెస్ఫుల్గా చేయడం కావచ్చు. అదే క్రమంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడం ఈసారి మరి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో తాను ఐపీఎస్ ఆఫీసరు 2025 బ్యాచ్కు సంబంధించి ఆమె ఖమ్మం జిల్లాకు సంబంధించి కల్లూరులో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సో ఆమె మరి అక్కడ లోకల్గా ఉన్న ములుగు ఎస్పీతో కావచ్చు, అదే క్రమంలో దాంట్లో 2 మంత్రులు కూడా ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు అడ్లూరు లక్ష్మణ్ మంత్రి కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కలిసి జాతరను సక్సెస్ఫుల్గా నిర్వహించిన సందర్భంలో ఏర్పాట్లు కూడా ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో సో అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగిన తర్వాత మరి జాతర సక్సెస్ అయిన తర్వాత సో ఒక సంతోషంలో చేసిన ఏదైతే ఆ 1-2 నిమిషాల ఆ వీడియో ఏదైతుందో
ఇప్పుడు చాలా వైరల్గా మారుతోంది. సో మరి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న వసుంధర యాదవ్ దీంట్లో టోటల్ వీడియోలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో చూశారు కదా, మొత్తానికి మరి వసుంధర యాదవ్ ఇటువైపున ములుగు ఎస్పీ సుధీర్ ఉన్నారు, అదే క్రమంలో మరొక వైపున సీతక్క ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి ఒక రిలీఫ్ మూడ్లో అక్కడ గిరిజన నృత్యం, అంటే అక్కడ ఉన్న గిరిజనులతో కలిసి నృత్యం చేయడము కావచ్చు. ఓవరాల్గా ఆ టీంలో వసుంధర యాదవ్ ఆమె చూస్తే చాలా అందంగా ఉంది, అందులో మనం చూడొచ్చు. సో ఆమె చేసిన డ్యాన్స్ కూడా ఆ గిరిజన నృత్యం చాలా చిన్న మూమెంట్, కానీ ఆమె చాలా వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈమె వసుంధర యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారంటే యూపీలోని అజంగఢ్కు చెందిన ఈమె 2023 బ్యాచ్కు సంబంధించిన ఐపీఎస్ క్యాడర్కు సంబంధించిన మరి తాను తర్వాత నాన్న కళ నెరవేర్చడానికి ఆమె సివిల్స్ ఎంచుకున్నారు. 5 సార్లు కూడా ఆమె అటెంప్ట్ చేశారు, పట్టు వదలకుండా కూడా. మరి 6వసారి ఆమె ఐపీఎస్ 2023 బ్యాచ్కి ఎంపికయ్యారు. సో మొత్తానికి నాన్న ఫరూబ్ కళను నెరవేర్చడంలో ఆమె ఒక కూతురిగా ఎంత పట్టుదలగా మరి ఆమె 5 సార్లు అటెంప్ట్ చేసి 6వసారి 2023లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. ఇదే క్రమంలో సో ఆమె ఐఏఎస్ అజయ్ యాదవ్తో కూడా వివాహం జరిగిన నేపథ్యంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఓసి తెప్పించుకొని కేంద్ర హోంశాఖ ఆమెను తెలంగాణ క్యాడర్కు బదిలీ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు. సో ఈ యొక్క బందోబస్తు డ్యూటీలో భాగంగా ఆమె మేడారం వచ్చారు. సో మేడారం వచ్చిన తర్వాత మేడారం జాతర ముగిసిపోయి ఇప్పుడు 3 రోజులు అవుతుంది. సో అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఆమె చేసిన డ్యాన్స్ కావచ్చు, తర్వాత ఆ గిరిజన నృత్యం మాత్రం చాలామందిని ఆకట్టుకుంటుంది. కోట్లాది మంది వ్యూస్ కూడా మరి ఈ యొక్క ఆమె వీడియోలకు సంబంధించి కావచ్చు చాలామంది మెచ్చుకుంటున్నారు. అదే క్రమంలో కొంతమంది మరి మేడారంలో మోనాలిసా అని కూడా కొంత ఆమెను కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె ఒక మహిళ, అదే క్రమంలో మరి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు. అయినప్పటికీ కూడా ఆమె లక్ష్యం సివిల్స్ కనుక 5 సార్లు తాను ఆ లక్ష్యం సాధించలేకపోయినా 6వసారి మాత్రం సాధించడం కావచ్చు ఆమె పట్టుదలకు నిదర్శనం. అదే క్రమంలో మరి ఇక్కడ మేడారంలో పోలీసులకు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసిందే. అయినప్పటికీ కూడా ఆ మేడారం బిజీ పనులన్నీ చూసుకుంటూ కూడా ఆ జాతర సక్సెస్ అయిన సందర్భంలో మంత్రి సీతక్క కావచ్చు, అదే క్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, తర్వాత అక్కడ ములుగు ఎస్పీ సుధీర్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మరి పోలీసులు గిరిజనులతో కలిసి మరి చేసిన డ్యాన్స్ ఏదైతే ఉందో, సో ఆ గిరిజన డ్యాన్స్కు ఆ గిరిజన నృత్యానికి మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దాంట్లో మరి వసుంధర యాదవ్ మాత్రం ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. సో ఆమె తెలంగాణలో పనిచేస్తున్నారు కనుక ఆమెను అందరూ కూడా చాలా పొగుడుతున్నారు. ఆమె తీసుకున్న సివిల్స్ లక్ష్యం కావచ్చు, అదే క్రమంలో 5 సార్లు మరి తాను విజయం సాధించకపోయినా 6వసారి ఆ లక్ష్యాన్ని ఎలా అయినా చేరుకోవాలనే ఏదైతే ఆమె పట్టుదల ఉందో నిజంగా అందరూ కూడా ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. అదే క్రమంలో ఆమె చేస్తున్న నృత్యం కూడా గమనిస్తున్నారు. అక్కడ సీతక్క, 2 మంత్రులు సీతక్క ఉన్నారు, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, అదే క్రమంలో ఎస్పీ సుధీర్ కూడా ఉన్నారు, మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. కానీ ఒక వసుంధర యాదవ్ మాత్రం సోషల్ మీడియాలో మరి వైరల్గా మారుతున్నారు. దాంట్లో ఆమె గురించి మరి ఖచ్చితంగా ఎవరు ఆమె అనే ఆమె అందం చూసి కావచ్చు, తర్వాత ఆమె సంబంధించిన డ్యాన్స్ చూడడానికి కానీ చాలామంది మాత్రం ఆసక్తి చూపుతున్న పరిస్థితి. సో ఈమె ఐపీఎస్ ఆఫీసర్గా ఇక జీవితంలో ఖచ్చితంగా ఏదైతే పట్టుదలతో పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా అయితే సాధించుకుందో అదే క్రమంలో పోలీస్ శాఖలో మహిళలు కావచ్చు, తర్వాత సమాజంలో మహిళలకు కావచ్చు ఖచ్చితంగా ఆమెకి బాధ్యత మరింత పెరిగిందనుకోవచ్చు. ఎందుకంటే ఈమె పేరు ఇక మేడారం అని గుర్తుకొస్తేనే ఖచ్చితంగా వసుంధర యాదవ్ పేరు గుర్తుకొస్తుంది. సో గతంలో లేని విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ నిర్వహించడం కావచ్చు,
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. అదే క్రమంలో ఇసుకేస్తే రాలని జనాల మధ్య పోలీసులు డ్యూటీ చేయడం ఎంత రిస్కో, అదే క్రమంలో మరి ఆ జాతరను సక్సెస్ఫుల్గా నిర్వహించి అదే రిలీఫ్లో వాళ్ళు కొంత ఏదైతే మరి వాళ్ళందరితో అక్కడ ఉన్న స్థానిక గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేయడం అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేడారంలో మరి ఆ పడ్డ శ్రమంతా కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అదే క్రమంలో వసుంధర యాదవ్కు సంబంధించిన ఆ మూమెంట్ చూసి అందరు కూడా శబాస్ అని మెచ్చుకుంటున్న పరిస్థితి.